హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడంటే చేస్తాడంతే. ఇదే నానుడి రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన గెలవనప్పుడే, ఎమ్మెల్యేగా గెలవనప్పుడే అనేక కార్యక్రమాలు చేశారు. ఆయన ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను దశాబ్దాలుగా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన. అలాగే అనేక సమస్యలు ఆ రోజు ప్రతిపక్షం కూడా కాదు, కనీసం ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కానప్పుడే అనేక సమస్యలకు పరిష్కారాలు వెలుగెత్తి చూపించాడు ఆయన. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేసి చూపిస్తాడు కదా. ఆయన హామీ ఇచ్చినవి ఇవ్వనివి కూడా చేసి చూపిస్తున్నాడు. తాజాగా ఆయన పిఠాపురంలో ఆయన చేసిన హామీని నిలబెట్టుకున్నాడు. పిఠాపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వెలుగు చూడని గ్రామాలకు వెలుగునిచ్చాడు. డోలీల మూతతోటి సమాజానికి దూరంగా బతుకుతున్న కొన్ని గ్రామాలకు రోడ్లేసి సమాజంతో అనుసంధానం చేశాడు. అలాగే అనేక చోట్ల రోడ్లేశాడు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేస్తూ గ్రామాల అభివృద్ధికి ఆయన నిధులు కేటాయించాడు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి వసతి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక పిఠాపురానికైతే ఆయన చెప్పినవి చెప్పనివి రెండూ చేసి పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన ఎన్నికలకు ముందే చెప్పారు, దేశంలోనే పిఠాపురం అంటే ఒక మోడల్ నియోజకవర్గం కావాలి అనేది ఆయన ఆకాంక్షించారు. ఆ క్రమంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పరచాల్సిన అవసరం ఉంది అని భావించారు. అంటే వాస్తవానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పరచాలంటే దానికి ఒక అర్హత ప్రమాణాలు ఉంటాయి. ఇంత విస్తీర్ణంలో ఉండాలి పట్టణము, ఇంత అభివృద్ధి జరుగుతూ ఉండాలి, అప్పుడే దానికి ఆ హోదా ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి ఆ హోదా తీసుకొచ్చారు. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టి దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. స్కూళ్లను ఆధునీకరించారు, రోడ్లు వేశారు, అలాగే కొన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలను తీర్చారు. అట్లే 100 పడగల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు టెంపుల్ సిటీగా చేసే క్రమంలో భాగంగా టూరిజం డెవలప్మెంట్ కూడా ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఆయన పిఠాపురంలో ఉప్పాడ నుంచి సామర్లకోట వెళ్లేందుకు ఒక రైల్వే క్రాసింగ్ ఉంది. ఆ రైల్వే క్రాసింగ్ ఎప్పుడు ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. ఆ రైల్వే క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన 6 నెలలు అంటే గెలిచి ఒక 10 నెలలు అవుతుంది, అంటే సంవత్సరం కూడా కాకముందే ఆయన హామీని నిలబెట్టుకున్నారు. సో ఇప్పటికే దానికి సంబంధించి దాదాపుగా 60 కోట్లు మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేస్తూ ఆయన చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఆయన హామీ ఇచ్చిన మేరకు ఆ గ్రామానికి అక్కడున్న రైల్వే బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం ప్రస్తుతం అయితే 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. కేంద్రం నుంచి కూడా దీనికి నిధులు వస్తున్నాయి. నిధులు వచ్చిన తర్వాత రీఎంబర్స్మెంట్ కేంద్రం చేస్తుందన్నమాట. అలా ఇప్పటి వరకు చూస్తే కనుక పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అనేక మంచి పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. సో చెప్పాడంటే చేస్తాడంతే.